హాయ్ అండి, అందరికీ నమస్తే. నవకుసుమం ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పులు పెరుగు తీసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇంకా జీలకర్ర, కొంచెం నలిపి జీలకర్ర కూడా వేసిన తర్వాత 1 లేక 2 స్పూన్లు ఆయిల్ దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనం మైదా పిండి వేసుకోవాలి. ఇలా 3 కప్పుల మైదా పిండి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మైసూర్ బోండాకి మనం పిండి కలుపుకున్నాక 2-3 గంటలు నానబెడితే బాగా వస్తాయండి, పొంగుతాయి బాగా. ఇంకా మనం ఈ పిండి కలపడంలో కూడా ఎక్కువసేపు ఇలా మర్దన చేస్తూ ఉంటే, కలుపుతూ ఉంటే బాగా బోండాలు పొంగుతాయి అన్నమాట. ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని 2 లేక 3 గంటలు నానబెట్టుకుంటే బోండాలు బాగా పొంగుతాయండి. అందుకని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా కొన్ని కొబ్బరి ముక్కలు, ఇంకా వేపిన పల్లీలు, కొద్దిగా చట్నీ పప్పు, తగినంత ఉప్పు వేసుకొని మనం పల్లీ చట్నీ చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. మనకి ఈ టైంలో పిండి కూడా బాగా నాని ఉంటుంది కదండి. ఈ పిండిని మళ్ళీ ఇంకా బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను. ఇలా బాగా ఒక 2 నుంచి 3-4 నిమిషాలు బాగా మర్దన చేసిన తర్వాత మనకిప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా ఉండలాగా వేసుకుంటే, ఆయిల్ బాగా వేడిగా అయినప్పుడు ఇలా వేస్తే అవి తొందరగా పొంగుతాయండి. లోపల కూడా పిండిగా ఉండకుండా ఉంటాయి. ఇలా కొంచెంగా వేసుకున్న తర్వాత ఇవి 2 నుంచి 3 నిమిషాలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి మంచి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇంకా వీటిని మనం ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని ఇందాక మనం చేసిన కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా మనకి మైసూర్ బోండా రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.